ఇప్పుడు నా కొడుకు లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్. నా దగ్గరికి వచ్చి నేను బయట విన్నా నా కొడుకు లావణ్యతోటి క్లోజ్గా ఉంటుంది. రిలేషన్షిప్ అంటే నేను ఇప్పుడు అడగల ఎరా ఇలా ఉన్నావు ఏంటంటే బయట టాక్ వచ్చిందని అడగల. ఎందుకంటే ఇట్ ఈజ్ లైఫ్. ఒకవేళ అదే వచ్చి చెప్తారు కదా నాకు అని చెప్పాడు. అసలు నాన్న ఇట్లా చేసుకున్నాను. ఆర్ యూ హ్యాపీ విత్ హర్ అన్న. అమ్మాయితో నీకు బాగుంటుందా? ఆర్ యూ హ్యాపీ విత్ హర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. దెన్ గో హెడ్. అంతే అంతే, మూడు మాటలు అంతే జరగలేదు. ఓకే చేసుకో. అండ్ లక్ ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ దే వాంట్. నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలి చెప్పొద్దు. అది చెప్తున్నాను ఇందాక. వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసాం. మీ హెర్క్యూస్ వీఆర్ అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ. సో తనకి సరైన సింక్ అవ్వలేదు. ఇది మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారు. నౌ షీ ఈజ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విల్ ఫైండ్ అనదర్ బాయ్ అండ్ షీ విల్ గెట్ మ్యారీడ్. దట్స్ ఆల్. సో ఈసారి మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇన్వాల్వ్ కదా. అది మీరు చూసి అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు, కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ అవర్ కన్సెంట్ చేయలేదు. వితౌట్ అవర్ ఇంట్రెస్ట్ చేయలే. కన్సెంట్ ఇష్టపడే చేసుకున్నాం. ప్యాచప్ అవ్వలేదు. ఇట్స్ వెరీ కామన్ కదా. ఇప్పుడు ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ట్రై చేయాలి? అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్. నేను సిమెంట్ చేయటం చేయను, లేకపోతే నిప్పు పెట్టడానికి ట్రై చేయను. లెట్ దెమ్ లీవ్. పాప ఏంటమ్మా, ఓకే పాప నీ ఇష్టం. విత్ డ్యూ రెస్పెక్టబుల్గానే విడిపోయాం. అండ్ షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్. అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు. వీ డోంట్ కేర్ మీడియా అనేది. అందులో నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను చూడు. నువ్వు అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుండవు, నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. More than 30 years.